హాయ్ అండి. నేను మీ రావుల సుధాకర్. వి డీల్ జెన్యూన్ ప్రాపర్టీస్ ఓన్లీ. వెల్కమ్ టు మహానాల్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఇఫ్ యూ వాంట్ బై ఆర్ సెల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ఈరోజు మనము నల్లకుంటలో ఉన్నామండి. సో ఇది ఓయూ దగ్గర నల్లకుంటలో ఉన్నాము. సో అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకురావడం జరిగింది. సో ఇది వచ్చేసి చాలా బాగుందండి. ఫ్లాట్ వచ్చేసి నల్లకుంటలో మెయిన్ రోడ్కి నియర్ బై ఉంటుంది. సో మనకి ఇది ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు మాత్రమే. సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనము ఇదంతా మనకి ఇక్కడ స్టెప్స్ వచ్చినాయి. అదేవిధంగా ఇటు వచ్చేసి లిఫ్ట్, ఈ కారిడార్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు మాత్రమే. సో మనకి ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్న ఫీలింగ్ ఉంటుందండి. సో ఓన్లీ 2 ఫ్లాట్లు, అది కూడా నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. సో ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇది మెయిన్ డోర్. సో మెయిన్ డోర్ అంతా కూడా టేక్ లో ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి. అదేవిధంగా దీనికి గ్రిల్ డోర్. సో ఇది కూడా మనకి గ్రిల్ డోర్, ఇది లాక్ చేసుకోవచ్చు. స్టీల్ లో ఇవ్వడం జరిగిందండి. సో లోపలికి ఎంటర్ కాగానే మనకి హాల్ ఉంటది. ఇది నార్త్ లో మెయిన్ మనకి హాల్. ఇది వచ్చేసి హాల్ అండి. సో ఫుల్లీ ఫర్నిష్డ్. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్. సో ఇది చూస్తే ఇదంతా ఓనర్స్ దగ్గరుండి చేపించుకున్నారు. సో అదేవిధంగా మనకి పైన చూస్తే ఫాల్ సీలింగ్, వుడ్ ఫినిషింగ్ పెయింటింగ్ లో చేపించారు. చాలా బాగా వచ్చింది ఫాల్ సీలింగ్. ఇటు వచ్చేసి మనకి విండో ఇవ్వడం జరిగింది హాల్లో. సో విండో కూడా గ్రానైట్, 4 వైపుల గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇది కర్టన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. దర్పన్ బ్రాండ్ లో కర్టన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇటు వస్తే ఇక్కడ ఇంకొక చిన్న ఆఫీస్ పర్పస్ ఇంకొక రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వస్తే మనకి చిన్న బెడ్రూమ్ టైప్ లో ఒక బెడ్ కూడా వచ్చింది. అదే విధంగా ఇక్కడ ఫర్నిషింగ్ కూడా ఇవ్వడం జరిగింది, ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న వాళ్ళకి ఇట్స్ బెస్ట్, ఈజీగా ఉంటుంది. లేదన్నా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వీ కెన్ అకామిడేట్ హియర్. ఇటు వస్తే మనకి పూజ రూమ్ అండి. పూజ రూమ్ కూడా చాలా విశాలంగా, చాలా పెద్దగా వచ్చింది. ఒక 3-4 ఈజీగా లోపల నుండి ఉండి పూజ చేసుకోవచ్చు. సో ఇదంతా వచ్చేసి మనకి డైనింగ్ అండి. సో డైనింగ్ లో కూడా మనకి మొత్తం ఫాల్ సీలింగ్ అండ్ లైట్స్ చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి బాల్కనీ. సో బాల్కనీ నుండి బయటికి కూడా ఒక వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇటు వస్తే ఇది ఒక వాష్రూమ్. ఎవరైనా గెస్ట్లు వస్తే యూజ్ చేసుకోవడానికి ఇట్స్ బెస్ట్ చాయిస్. అండ్ ఇటువైపు వచ్చేసి వాష్ బేషన్. ఇదంతా కూడా వెంటిలేషన్ పర్పస్ అయితే చాలా బాగుందండి ఈ ఫ్లాట్. సో ఇక్కడ వచ్చేసి ఇది మనకి కిచెన్ అండి. కిచెన్ లో కూడా మొత్తం ఫర్నిచర్ చేయించుకున్నారు. ఇటు వచ్చేసి ఇంకొక బాల్కనీ. వాషింగ్ మిషన్ పెట్టుకుంటున్నాం. ఇది చిమ్నీ కూడా దీంతో పాటే మనకి ఇట్లా వదిలిపెట్టేస్తారు. సో ఇది వచ్చేసి ఐలాండ్ మోడల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం ఏమైనా వెజిటేబుల్స్ కటింగ్ చేసుకోవడానికి కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. సో ఇటు వస్తే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా ఫుల్లీ ఫర్నిష్డ్. సో ఇందులో కూడా మనకి 2 వైపులో కూడా విండో ఇవ్వడం జరిగింది. మొత్తం ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఈవెన్ ఈ బాత్రూమ్ డోర్ ఫ్రేమ్స్ కూడా మనకి గ్రానైట్ లో ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా విండో వచ్చింది. చాలా వెంటిలేషన్ కి అయితే చాలా బాగుందండి ఇది ప్రాపర్టీ. మొత్తం వుడ్ వర్క్, అటువైపు ఇటువైపు మొత్తం వార్డ్రోబ్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి శివం రోడ్ దగ్గర ఉంటదండి. మనకి నల్లకుంట రామాలయం దగ్గర నియర్ బై ఉంటది. శివం రోడ్ నియర్ బై ఉంటది. ఓయూ కూడా నియర్ బై ఉంటది. ఎటు చూసుకున్నా కూడా అన్ని ఫెసిలిటీస్ అన్నిటికీ మిడిల్ ఆఫ్ ది సిటీలో ఉంటదండి. ఈ ఏరియా వచ్చేసి మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అవుతుంది, విద్యానగర్ దగ్గర అవుతుంది, కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా మనకి దాదాపు 2.5-3 కిలోమీటర్స్ వస్తుంది. ఎటు చూసినా కూడా అన్ని సరౌండింగ్స్ లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ, ఆఫీసెస్ కానీ, మల్టీప్లెక్స్లు కానీ,
లేదంటే షాపింగ్ మాల్స్ కానీ ఎక్కడ చూసినా కూడా మనకి అన్నిటికీ నియర్ బై ఏరియా అండి ఇది. సో ఈ ఫ్లాట్ వచ్చేసి 1350 ఎస్ఎఫ్టి నార్త్ ఫేస్ అండి. సో 4th ఫ్లోర్ లో ఉంది. ఇది జస్ట్ కన్స్ట్రక్షన్ చేసి జస్ట్ 2020లో కన్స్ట్రక్షన్ అయిందండి. 2021లో రిజిస్ట్రేషన్ అయింది. దీనికి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 61 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయండి. సో మనకి చూడడానికి మాత్రం ఇండిపెండెంట్ హౌస్ లో ఉన్న ఫీలింగ్ ఉంటది. సో ఓన్లీ 4th ఫ్లోర్ లో ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఏంటంటే అడ్వాంటేజ్ అంటే పైన టెర్రస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లాట్ ఓనర్సే మనకి మొత్తం పైన గార్డెన్ పెంచుకుంటున్నారు. సో చూడడానికి కూడా మనకి ఇండిపెండెంట్ హౌస్ ఉంటాయి. ఈవెన్ నార్త్ చూసుకుంటే మనకి డైరెక్ట్ మనకి ఓపెన్ ఉంటది. జనరల్ గా అన్నిటికీ ఫ్లాట్స్ లో చూస్తే మనకి మనకి మెయిన్ డోర్ కి అపోజిట్ లో చూస్తే అంత వాల్ ఉంటది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్ ఓపెన్ స్పేస్ ఉంది. సో వెంటిలేషన్ పర్పస్ అయితే మాత్రం ఇట్స్ బెస్ట్ ప్రాపర్టీ అండి. గాలి వెలుతురికి ఎటువంటి కొదువ లేదు. సో మనకి చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రము. లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. అదే విధంగా బ్యాకప్ ఉంది. మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. సో అన్ని బెడ్రూమ్స్ లో కానీ, హాల్లో కానీ, కిచెన్ లో కానీ అన్నిట్లలో కూడా ఫుల్ వుడ్ వార్డ్రోబ్స్ ఉన్నాయండి. సో టీవీ యూనిట్ ఉంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా చేసినారు. అన్ని లైట్స్, శాండ్లేర్ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఎవరికైనా కంపల్సరీ నచ్చుద్ది ఈ ఫ్లాట్. సో ఇండిపెండెంట్ గా ఉంటది. కారిడార్ కూడా చాలా పెద్దగా వచ్చింది. మనకి 30 ఫీట్ రోడ్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,35,00,000 చెప్తున్నారండి. ఇట్స్ నెగోషియబుల్ ప్రైస్. సో మీకు నచ్చితే మాట్లాడుకోవచ్చు. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ప్రజెంట్ కూడా రన్నింగ్ లోన్ ఉంది, బట్ చాలా తక్కువనే ఉంది అది. 1,35,00,000 చెప్తున్నారు. ఇట్స్ నెగోషియబుల్ ప్రైస్ అండి. దీనికి సంబంధించిన ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, కాల్ చేసి మీరు కనుక్కోవచ్చండి. అదేవిధంగా జెన్యూన్ ప్రాపర్టీస్ మీకు అందించాలనే ఈ మా చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.